ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వారసులెవరు? వీరి తర్వాత కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చేదెవరు? ఇంతకీ వారసులు ఉన్నారా లేదా? ఒకవేళ ఉంటే ఎవరు వాళ్ళు అనేది ఇప్పుడు ఇరు పార్టీల కార్యకర్తలు, వీరాభిమానుల్లో మొదలవుతున్న ప్రశ్నలు. అయితే ఈ ప్రశ్నలకు జగన్ మరియు పవన్ కళ్యాణ్ యొక్క సన్నిహితులు మాత్రం విచిత్రమైన సమాధానం చెబుతున్న పరిస్థితి. వైఎస్ జగన్ ఏ క్షణమైనా అరెస్టు కావచ్చు, ఏ క్షణాన అక్రమాస్తుల కేసుల్లో అరెస్టు చేస్తారో తెలియని పరిస్థితి. అదలా ఉంచినా ఇప్పుడిప్పుడే వైసీపీ సర్కార్పై శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్న టీడీపీ సర్కార్ ఎప్పుడేం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ విజనరీ నారా చంద్రబాబును అరెస్టు చేసి నాటి జగన్ సర్కార్ ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అది కూడా 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడంతో ఇవన్నీ అక్రమ కేసులేనని రివెంజ్ తీర్చుకోవటానికి జగన్ ఇలా చేశారనే టాక్ నడిచింది. అందులో నిజాలెంతో దేవుడికెరుగు. కానీ ఇప్పుడు జగన్ను మాత్రం అంత ఆషామాషిగా వదులుతోందా అంటే అస్సలు వదలదు. అందుకే రేపు జగన్ అరెస్టు అయితే పార్టీ బాధ్యతలు చేపట్టేదెవరు? ఆయనలా పార్టీకి, కార్యకర్తలు, నేతలకు అండగా ఉండేదెవరు అనేది చర్చ మొదలైంది. అయితే జగన్ అరెస్టు చేస్తే ఆయన పెద్ద కూతురు హర్షారెడ్డి బాధ్యతలు చేపడతారని వైసీపీ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు భారతి ఉండగా ఆ అవసరం లేకపోవచ్చని కూడా ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. అంటే జగన్ వారసురాలు హర్షారెడ్డి అన్నమాట. పవన్ సంగతేంటి? వాస్తవానికి జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి అన్ని తానే చూసుకున్నారు పవన్. ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా ఉన్నారు. పవన్ అనుకున్నది సాధించారు. ఎంతలా? వైసీపీ అదాంతం పాతాళానికి తొక్కుతానని అన్నంత పని చేశారు. అంతేకాదు, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి డిప్యూటీ సీఎం 5-6 శాఖలకు మంత్రిగా ఉన్నారు. పవన్ తర్వాత ఎవరు? సేనని వారసుడు ఎవరన్నది ఇప్పటి వరకు చర్చ రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం జన సైనికుల్లో ఇదే చర్చ. ఆయన తర్వాత పార్టీ బాధ్యతలు తీసుకునేది ఎవరు అనే చర్చ నడుస్తున్న తరుణంలో వారసుడు ఇంకెవరో కాదు, అఖిరానందన్ అని కార్యకర్తలు, వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు. అందుకే అఖిరాను ఎప్పుడైనా వారసుడిగా ప్రకటించొచ్చని టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబుతో సమావేశాలు జరిగినప్పుడు అఖిరాను వెంటబెట్టుకుని వెళ్లటం, ఢిల్లీ వెళ్ళినప్పుడు తనతో పాటు తీసుకెళ్లి ప్రధాని నరేంద్ర మోదీకి పరిచయం చేయటం, ఇవన్నీ ఇందులో భాగమేనని తెలుస్తోంది. ఏమైనా జరగొచ్చు మరి.